హాయ్ అండి. ఈరోజు మనం సుజీ రవ్వతో ఆవిరి వడియాలు అయితే పెట్టుకుందాం. నేనైతే ఈ గ్లాస్ సుజీ రవ్వ అయితే తీసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. 1 స్పూన్ మైదా పిండి కూడా తీసుకొని ఈ రెండింటిని కలిపి మనం మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా పిండిలాగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనము పచ్చిమిర్చిని కూడా కచ్చాబిచ్చాగా దంచుకొని అదేవిధంగా కొంచెం నూపప్పు వేసుకుందాం. నూపప్పు వేసుకుంటే మనకి రుచి చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అందుకోసం అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎంతైతే సుజీ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మనము ఇక్కడ వచ్చేటప్పటికి మనం వాటర్ తీసుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని పిండిక కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేవి మనకి అకార్డింగ్ టు నూక బట్టి ఉంటుందండి. మనం దాని ద్వారా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట. దాని తర్వాత ఒక మూకుడు పెట్టుకొని స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ తీసుకొని మీరు ఎందులో అయితే వేయాలనుకుంటున్నారో దానికి లైట్గా నూనె అయితే కోట్ చేయాలండి. నూనె రాసుకున్న తర్వాత మనం 1 స్పూన్ వేసుకొని ఈ విధంగా తిప్పుకున్నామంటే మనకి మొత్తం ప్లేట్ అంతా కూడా అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలా అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఈ ఆవిరి మీద ఉడికించుకోవాల్సి ఉంటుంది. చక్కగా మనం ఆవిరి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలా సెట్ చేసుకొని ఇలా లిడ్ పెట్టేసుకొని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వాటిని మెల్లగా తీసుకొని ఫ్యాన్లో ఈ విధంగా ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని వెనక్కి తిప్పి మనం మళ్ళీ ఇలా వేసామనుకోండి మొత్తం 2 వైపులా ఆరుతుందనమాట. తర్వాత ఒక రోజు జస్ట్ మనం అలా ఎండకి చూపించామంటే అంతే గలగల మనకి చక్కగా ఎండిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మన పిల్లలు అందరూ తినచ్చు. ఇవి చాలా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను ఈ విధంగా 2 డేస్లో పెట్టుకున్నాను కొంచెంగా. ఇలా వాటిని కొంచెం నూనెలో వేయించుకుంటే రెడీ అయిపోయి మన ఆవిరి సుజీ రవ్వ వడియాలు.